కొలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు అనే సంగతి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. పాపులు అనగా ఎవరంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. వచ్చిందంటే ఎవరైతే పాపములో జీవిస్తూ పాపములోనే అపవిత్రతలోనే ఉంటున్నారో అటివారి కొరకై ఈ నరకం అనేటువంటిది సిద్ధపరచబడుతూ ఉంటుంది. పరలోకం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది, అదేవిధంగా దేవుని యొద్దకు ప్రవేశం అనేటువంటిది. నేటి వారు గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుకుందరు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మరి ఇంకా మా సహోదరులు సహోదరీలు పత్రికలు తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారు. వారు తీసుకొని చదవండి, సత్యాన్ని గ్రహించండి. మీకు సమీపంలో చిత్రాయనపల్లి గ్రామంలో బెత్లెహేము ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. అయితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తుంది. అంత ఆస్తిని కూడబెట్టుకొని చనిపోయి అది వేరేవాడు అనుభవిస్తూ ఉంటే ఇదంతా గాలికై ప్రయాసపడినట్లుగా ఉంటుంది. మనుషుడు ఒక కొత్తది నాకు కోరుకుంటే, కొత్తది నాకు దొరికితే నాకు సంతోషం వస్తుంది అని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే కొత్త వాటి కొరకై ఆతురపడి, కొత్త వాటి కొరకై ప్రయాసపడి కొత్త వస్తువులు కొనుక్కోవాలని, నువ్వు కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఉండాలని, వస్తువుల విషయమే కాదు ఒక కొత్త తీర్మానాలు కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా నీకు కావాలంటే, ఈ గొప్ప రక్షణను పొందుకోవాలంటే ఏం చేయొద్దు, పరిపూర్ణంగా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని మార్చుకునేటువంటి మనస్సు నీకుంటే చాలు. ప్రభు చెప్పిన నియమం ఒకటే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. మారు సహాయపడిన యేసు ప్రభు వారికి, సాతానుపై విజయం ఇచ్చిన యేసు ప్రభు వారికి, త్వరలో రారాజుగా రానైన యేసు ప్రభు వారికి, ఇంతవరకు సహాయపడిన యేసు ప్రభు వారికి హల్లెలూయా.